చెప్పినటువంటి పరిస్థితి లేదు, పట్టించుకునేటువంటి నాదులు లేరు. అలాగే కుక్క కాటుకు చనిపోయారు. కుక్క కాటుకు గతంలో చనిపోతే 40 లక్షలు ఇచ్చేయాలని చెప్పి డిమాండ్ చేసింది వీళ్ళే. ప్రభుత్వం నుంచి ఇచ్చారా? ఏదైతే ఏ నోటుతోనైతే మీరు డిమాండ్ చేశారో ఈరోజు అదే నోటుతో అసలు ప్రభుత్వాన్ని కనీసం ఇక్కడ ఉన్నటువంటి చనిపోతున్నటువంటి మరణాలు ఏదైతే ఉన్నాయో ఆ కుటుంబాలకి ప్రభుత్వ సాయం అందించండి అని కనీసం ప్రభుత్వ పెద్దలను కానీ ఎవరినైనా అడిగినటువంటి పరిస్థితి ఉందా? ఇంత దారుణంగా స్టూడెంట్స్ చనిపోతుంటే, ట్రైబల్ స్టూడెంట్స్ చనిపోతుంటే, మనుషులు ప్రాణాలు పోతుంటే, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల మనుషులు చచ్చిపోతుంటే కనీసం స్థానిక ఎమ్మెల్యే పట్టించుకున్నారా? ఏదనంటే వెళ్తున్నారు, ఫోటో పోజులు ఇస్తున్నారు, వచ్చేస్తున్నారు, అంతేనా? గతంలోని జ్యోతిరావు పూలే స్కూల్లో ప్రమాదవశాత్తు పాము కాటుతో చనిపోతే రోడ్డు ఎక్కారు, శవ రాజకీయాలు చేశారు, 40 లక్షలు ఇవ్వాలన్నారు, 5 లక్షలు ఇస్తే 5 లక్షలు ప్రాణం ఖరీదు 5 లక్షలు అన్నారు. అంటే మీరు ప్రశ్నించినప్పుడేనా మీ ప్రభుత్వం వచ్చి ఈరోజు మీరు ఇక్కడ ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు పట్టించుకోరా? అంటే దీని అర్థం ఏంటి? 5 లక్షలు మేము నెక్స్ట్ డేనే ఇవ్వడం జరిగింది. పెద్దలు కనీసం ఎవరికైనా అంటే ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల చనిపోయిన దాని గురించి నేను మాట్లాడుతున్నా. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల చనిపోతే కనీసం 1 రూపాయి ఇచ్చారా? ఆదుకున్నారా? కుటుంబాన్ని భరోసాగా నిలబడ్డారా? కనీసం ఏ కుటుంబానికైనా 1 రూపాయి ఆర్థిక సహాయం చేసి భరోసా ఇచ్చేటువంటి పరిస్థితి చేశారా? అసలు ఏం జరుగుతుంది నియోజకవర్గంలో?